మన కథల ప్రపంచమైన అంతులేని ఆణిముత్యాలకు స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. అలా అప్పలమ్మ తన ఆత్మకథను ఇలా చెప్పుకొస్తుంది. మా ఆయన ఆడిన మాట తప్పలేక కనీసం పసుపు తాడైనా తీసుకురండి అన్నారు. అప్పుడు కూడా ఆ ముసలోడు ఇప్పటికిప్పుడు పసుపు తాడు కూడా దొరకదండి అని ఆవేశంతో ఊగిపోతున్నాడు. నాకు మనసులో మాత్రం ఈ అవకాశం వదిలేస్తే మళ్ళీ ఇంత మంచి అవకాశం రాదనిపించింది. ఎలాగైనా ఆయన చేత అప్పుడే తాళి కట్టించేసుకోవాలనుకున్నాను. అంతే, అనుకున్నదే తడవుగా నా పక్కన నుంచున్న ఆ ముసలోడి పెళ్ళాం మెళ్ళో ఉన్న తాళి అమాంతం తెంపేశాను. మా ఆయనకి చూపించాను. తాళి కావాలన్నారు కదా, ఇదిగోండి అన్నాను. అంతే, నేను చేసిన పనికి అక్కడ ఉన్నోళ్ళందరూ నోరెళ్ళబెట్టి పిచ్చోళ్ళలా చూస్తున్నారు. ఆ ముసలోడైతే నోట మాట పెగలక రాయిలా బిగుసుకుపోయాడు. ఆ ముసలిది మాత్రం, అమ్మో ఎంత పని చేసిందమ్మో ఈ ముష్టి మొకంది, దీని జిమ్మడిపోను, దీనికి పోయే కాలం రాను, దీని కాళ్ళు చేతులు ఇరిగిపోను, దీని తల పగిలిపోను అని ఆకుండా నోటికొచ్చినవన్నీ తిడతానే ఉంది. నేను ఏమీ పట్టించుకోకుండా ఆయనతో, తొందరగా ఈ తాళి నా మెడలో కట్టి మీ వంశం పరువు కాపాడుకోండి అన్నాను. ఇలా అప్పలమ్మ చెబుతుండగా వెంకీ కుర్చీలోంచి అమాంతం కింద పడిపోతాడు. చక్రపాణి కంగారుగా లేచి వెంకీ చేతులు పట్టుకుని పైకి లేపుతూ, వెంకీ ఏమైంది, బానే ఉన్నావా అంటారు. అప్పలమ్మ కూడా కంగారు పడుతూ, అలా పడిపోయావేంటబ్బాయ్ అంటుంది. నెమ్మదిగా వెంకీ పైకి లేస్తూ మనసులో, ఇంకా పోలేదు సంతోషించు అని అప్పలమ్మని తిట్టుకుంటూ అతి నెమ్మదిగా చక్రపాణి చెవి దగ్గర, ఏం బాగుండడం లేండి సార్, అయినా పక్కోళ్ళ మెడలో తాళి తెంపేయడం ఏంటి సార్, దీనిలో ఇంత సైకో యాంగిల్ ఉంటుందని అస్సలు ఊహించలేదు ఏడుస్తూ చెబుతాడు. ఏం చేస్తాం, అంతా మన కర్మ, ఇంకా ఎన్ని యాంగిల్స్ చూపిస్తుందో ఈ మహాతల్లి అని వెంకీని చైర్లో కూర్చోపెట్టి తను కూడా తన చైర్లో కూర్చుంటాడు. ఇప్పుడు ఓకే కదా వెంకీ? పర్లేదు సార్ అంటాడు నీరసంగా వెంకీ. ఇక్కడ ఇన్ని జరుగుతున్నా లింగంలో మాత్రం ఏ చలనం లేదు. వెకిలి నవ్వుతో అప్పలమ్మకు విసురుతూనే ఉన్నాడు. అది గమనించిన వెంకీ, మేడం కథ విని కూడా మీలో ఏమాత్రం చలనం లేదంటే మీరు చాలా గ్రేట్ లింగం గారు అంటాడు ఆశ్చర్యంగా. మా మేడం గురించి నాకు ఎప్పుడో తెలుసు కదా అని మళ్ళీ పల్లికిలిస్తాడు లింగం. ఈవిడ నీకు కూడా చెప్పారా ఈ మందరకాండ అనుమానంగా అడుగుతాడు చక్రపాణి. కనిపించిన వాళ్ళందరికీ మీ ఆత్మకథ చెబుతుంటారా మేడం అంటాడు వెంకీ చికాకుగా చూస్తూ. అలా ఎందుకు చెబుతాను, వాడంటే మా దగ్గరి బంధువు కాబట్టి చెప్పాను అంటుంది అప్పలమ్మ. అవునా, లింగం మీ బంధువా అంటాడు వెంకీ ఆశ్చర్యంగా. ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు, నేను మేడం దగ్గరి బంధువులం అంటాడు లింగం తేలికగా. మరి మేడం అని పిలవడం ఎందుకు, వరస పెట్టి పిలవచ్చు కదా, అసలు ఈవిడికి మీరేమవుతారు అంటాడు చక్రపాణి అనుమానంగా. వెంటనే అప్పలమ్మ, మా ముత్తాత మూడో భార్యకు పుట్టిన కొడుకు రెండో భార్య కూతురికి, తోటి కోడలు కూతురు కొడుక్కి మేనల్లుడు ఈ లింగం అని క్షణంలో చెప్పేస్తుంది అప్పు. చక్రపాణి వెంకీ మళ్ళీ కళ్ళు తేలేసి నోళ్లు తెరిచారు. దగ్గర బంధుత్వం అంది కదా సార్, దీన్నే దగ్గర బంధుత్వం అంటారా దిగ్భ్రాంతితో మాట్లాడతాడు వెంకీ. ఇంతలో, ఏంటయ్యో నోరెలబెట్టారు, నీకు అర్థం కాలేదా, మళ్ళీ చెప్పమంటారా అంటుంది అప్పు. ఇద్దరూ ఒక్కసారిగా, వద్దు బాబోయ్ చెప్పొద్దు, ఈ లింగం గారు మీకు వరసకు ఏమవుతారో అది మాత్రం చెప్పండి చాలు అని దండం పెడతారు. అది తెలియకే కదా మేడం అని పిలుస్తున్నాను అంటాడు లింగం. అదేంటి మళ్ళీ ఆశ్చర్యపోతాడు వెంకీ. మేడం వరసకు నాకు ఏమవుతారో అని తెలుసుకుందామని ఎన్నిసార్లు ప్రయత్నించినా నాకు తలనొప్పి వచ్చేది తప్ప వరుస తెలియలేదు, అందుకే మేడం అని కంటిన్యూ చేస్తున్నా అంటాడు లింగం. వామ్మో వామ్మో, వీళ్ళతో ఇంకాసేపు ఉంటే నిజంగానే పిచ్చెక్కిపోద్దేమో వెంకీ, చక్రపాణి భయంగా మాట్లాడతాడు. కొంచెం ఓర్చుకోండి సార్, అదిగోండి దాని ఒళ్ళో ఉన్న పెట్టె నిండా డబ్బే, మనం సాయంత్రం వరకు ఓపిక పడితే ఆ తర్వాత జీవితమంతా ఆనందంగా గడిపేయచ్చు అంటాడు వెంకీ. సరే, ఇక దీని దారుణకాండను మొదలు పెట్టమను అంటాడు నిరుత్సాహంగా చక్రి.
మేడం, ఇక తర్వాత ఏం జరిగిందో చెప్పండి. మీ ఆయన మీ మెడలో తాళి కట్టారా అంటాడు వెంకీ. కట్టకేం చేస్తారు, కట్టారు. అలా ముసల్దాని తిట్లు, ఇంకో పక్క అందరూ వద్దు వద్దు అన్న ఆక్రందనల మధ్య మా ఆయన బోరున ఏడుస్తూ నా మెడలో తాళి కట్టేశారు. నిజంగా నన్ను క్షమించండి మేడం అని పైకి లేచి 2 చేతులు జోడించి అప్పలమ్మకు ముందు నుంచుంటాడు వెంకీ. వెంకీ, మళ్ళీ ఏమైంది? పిచ్చిగాని పట్టిందా? కోపంగా అంటాడు చక్రపాణి. నేను ఇందాక తెలియక చాలా పెద్ద తప్పు మాటే మాట్లాడేశాను సార్. దానికి క్షమాపణ వేడుకుంటున్నాను. నీ నోటి నుండి అటువంటి మాటేమీ నేనిప్పటి వరకు వినలేదే అంటాడు చక్రపాణి. అదే సార్, పెళ్ళంటే పురోహితులు, బంధువులు, వేదమంత్రాలు, అగ్నిసాక్షి ఇలా ఏదో పిచ్చి పిచ్చిగా నోటికొచ్చిందల్లా వాగేశాను కదా సార్. అది తప్పని ఈ అప్పలమ్మదేవి పెళ్లి రుజువు చేసింది. అటువంటి పెళ్లి చేసుకున్న ఈవిడకు దండం పెట్టకపోతే ఎలా సార్ అంటాడు. ఇప్పుడు మాత్రం చక్రపాణికి నవ్వాగట్లేదు. వెంకీ మాత్రం కోపంగా చూస్తూ, మరి మీది లవ్ మ్యారేజ్ అన్నారు కదా మేడం, ఇది లవ్ మ్యారేజ్ ఎలా అయింది మేడం అంటాడు. ఎందుకు కాదు, నేను లవ్ చేశాను, ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు, రెండూ కలిపితే లవ్ మ్యారేజ్ కాదా? ఓ, మీరు అలా వచ్చారా? సరే, తర్వాత ఏం జరిగిందో చెప్పండి. ఏం జరుగుద్ది, మా ఆయన నన్ను కారులో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. మరి మిమ్మల్ని కోడలిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? మీరు ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత అసలు ఏం జరిగింది? ముందుకు ఒరిగి ఆతృతగా అడుగుతాడు వెంకీ. ఏం జరిగిందా? నన్నేసుకుని మా ఆయన గుమ్మం ముందు కారు దిగాడు. మమ్మల్ని చూసి మేడపైన ఉన్న మా మామ, చిన్నరాజావారు, ఆ ముష్టిదాన్ని ఇంటి వరకు తీసుకువచ్చారేంటి? అది మన కారులో. ఏదైనా ధర్మం చేయాలంటే మనిషినిచ్చి పంపించేవాళ్ళం కదా అని కిందకు చూస్తూ అడిగారు. అప్పుడు మా ఆయన, అయ్యో తండ్రి గారు, మీరు పొరబడ్డారు. ఈవిడ ముష్టిది కాదు, మీ కోడలు. నేను ఈవిడిని పెళ్లి చేసుకున్నాను అన్నారు. చీ, ఇది నా కోడలేంటి, వెంటనే ఇక్కడ నుండి గెంటి పాడేయ్ అన్నారా మీ మామగారు అని సంతోషంగా అడుగుతాడు వెంకీ. అలా అనే అవకాశం ఆయనకెక్కడదండి పాపం. ఈవిడ కోడలని తెలిసిన వెంటనే, ఎంత పని చేశారు చినరాజావారు అంటూ మేడపై నుంచి కిందకు దూకేశారు. చాలా సునాయాసంగా చెప్పేస్తాడు లింగం. తదుపరి భాగాన్ని తొందరలోనే అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.